హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను చపాతీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి ఒక బౌల్లో. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. మరి ఎక్కువగా యాడ్ చేసేయకూడదు వాటరు. కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి మూత పెట్టి. 10 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూడండి. ఇప్పుడు చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకొని చపాతీ చేసిన పీట ఉంటుంది కదండి, దానిపైన చపాతీ చేసుకోవాలి. లేదంటే కిందనైనా సరే చేసుకోవచ్చు. నేను తీసుకున్న మెజర్మెంట్కి నాకు 3 వచ్చాయండి. మనం ఎన్ని చేసుకోవాలనుకుంటున్నామో అంత పిండి తీసుకొని చేసుకోవచ్చు. ఇందులో కొలత ఏమీ లేదు. ఇలా రౌండ్గా చపాతీలు చేసుకోవాలి. ఇలాగే అన్నిటినీ రౌండ్గా కొంచెం పిండి వేసుకుంటూ చపాతీలని చేసుకోవాలి. పిండి వేసుకోకపోతే పీటకి అంటుకొని రాదండి. మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈక్వల్గా చేసుకోవాలి. కొంచెం ఇలాగ అన్నిటినీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత చపాతీలని వేసుకోవాలి. ఒకటి వేసుకొని రెండు వైపులా కొంచెం కాల్చుకోవాలండి. రెండు వైపులా కొంచెం ఫ్రై అయిన తర్వాత పైనుంచి ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీ మొత్తం. అలాగే రెండు వైపులా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ లెస్ కావాలంటే ఆయిల్ లెస్ చేసుకోవచ్చండి, బాగానే ఉంటాయి. మనం వేడివేడిగా ఇలా కాల్చుకొని హాట్ బాక్స్లో పెట్టేసుకుంటే సాఫ్ట్గా ఉంటాయండి, గట్టిగా అవ్వకుండా. ఇలానే మళ్ళీ ఇంకొక చపాతీ వేసుకొని ఇలా కొంచెం కాలిన తర్వాత రివర్స్ చేసుకోవాలి. చేసుకొని ఆయిల్ వేసుకుంటే రెడీ అయిపోతాయండి చపాతీలు. ఈ చపాతీలని బంగాళదుంప కర్రీ అయినా లేదంటే ఏ వెజ్ కర్రీ అయినా లేదంటే నాన్ వెజ్ కర్రీ అయినా బాగుంటుంది. చికెన్ కర్రీలోకి అయితే ఇంకా బాగుంటాయండి. నేనైతే ఇప్పుడు దొండకాయ కర్రీ చేశాను. ఈ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.